నల్గొండలో సంచలనం రేపిన కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతాంజలి అపార్ట్మెంట్లో గల మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ మాతరి వెంకటయ్య తన కూతురు సంసార నాశనం కావడానికి తన అల్లుడి అన్న గద్దపాటి సురేష్ కారణమని అభిప్రాయం ఏర్పరచుకొని తమ్ముని మామ వెంకటయ్య ఎలాగైనా సురేష్తో పాటు అతని భార్య ఉమామహేశ్వరిని హతమార్చాలని భావించి గతంలోనే నేవీలో పనిచేసే రిటైర్డ్ అయిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ సికే కుమార్ అనే వ్యక్తితో పాటు అతని తమ్ముడు మోసం జగదీష్లకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడని తెలిపారు. 2017లో మాతరి వెంకటయ్య తన కుమార్తె అయిన ఉమామహేశ్వరిని నెకరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్తో వివాహం చేశాడు. కొన్నాళ్ల వరకు సంసారం సజావుగా సాగినప్పటికీ నరేష్ మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను దూరంగా ఉంచడంతో ఆమెను శారీరకంగా మానసికంగా హింసకు గురి చేయడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలై కోర్టులో కేసు నడుస్తుంది. నరేష్ అన్న సురేష్ సైతం మరొక స్త్రీతో చాలా కాలం నుండి సాన్నిహిత్యంగా ఉంటూ భార్యకు దూరంగా ఉండేవాడు. దీంతో తమ్ముడు సైతం ఇదే కోవలో నడవడం, దానికి సురేష్ మద్దతు ఉండడంతో ఎలాగైనా సురేష్ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న దాని ప్రకారం సుపారీ గ్యాంగ్ ఈ నెల 11న రాత్రి 10:30 నల్గొండ రామగిరి సెంటర్లో గల మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకొని ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా మృతుడు గద్దపాటి సురేష్ షాపు వెనుక అప్పటికే పెట్టి ఉంచిన ద్విచక్ర వాహనం తీసుకుని మృతుని షాప్ వద్దకు వచ్చి తమకు ఫోటోలు ప్రింట్ కావాలని అడగగా అతడు రాత్రి అయింది, రేపు ఉదయం రమ్మని అనగా అర్జెంటుగా కావాలని మాటల్లో పెట్టి మృతుడు పనిలో నిమగ్నమై ఉండగా అదే అదనుగా భావించి అతనిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసి వీపు భాగంతో పాటు కడుపులో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం వారు బైక్పై చెరువుగట్టు వెళ్లి రక్తమంటిన బట్టలు, కత్తులు కారులోనే పెట్టుకొని మూసీవాగు సమీపంలో చెట్ల పొదల్లో విసిరేసి హైదరాబాద్ పారిపోయారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అత్యంత ప్రతిభతో ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి మారుతి జెన్ కారు, 2 ద్విచక్ర వాహనాలతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ రాఘవరావు, శాలిగౌరవ సిఐ కొండలరెడ్డి, నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డిలతో పాటు ఎస్ఐలు సైదులు, సైదాబాబు, విష్ణుమూర్తి, సాయి ప్రశాంత్ సిబ్బంది 4 బృందాలుగా ఏర్పడి కేసును త్వరితగతిన ఛేదించడం పట్ల ఎస్పీ అభినందించారు. నల్గొండ టౌన్లో మనకి 11/04/2025 రోజు రాత్రి అందాజా 10:20 నుంచి 10:45 టైంలో మనకి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఈ లొకేషన్లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ది మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి. ఈ మర్డర్ ఆ టైంకి ఆ 20-25 మినిట్స్లో 2 వ్యక్తులు, అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింట్అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో వెనక నుంచి బ్యాక్ నుంచి వచ్చి స్టాబింగ్ చేసి 18 టైమ్స్ స్టాబ్ చేసి గొంతు కోసి చంపడం జరిగింది. అయితే దీనికి మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే ఎమ్మటే మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్కి దెర్ ఇస్ 1 బ్రదర్ బై ద నేమ్ నరేష్. అతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఈ నరేష్ 2017లో హీ విల్ గెట్ మ్యారీడ్ టు ఉమా మహేశ్వరి. షీ ఈజ్ అక్యూజ్డ్ A4 మన కేసులో. 2017లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళా విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. ఈ A4 వాళ్ళ తండ్రి A1 మదారి వెంకటయ్య, ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోరు. ఆ కొట్లాటలు అనేవి అట్లానే కంటిన్యూ అయిన తర్వాత ఈ అక్యూజ్డ్ మెయిన్ వాళ్ళ ఫాదర్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ A1, ఈ అమ్మాయి A4. ఈ నరేష్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి స్పై చేయడానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కుమార్, స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి హెడ్ అయిన కుమార్, సికే కుమార్ని హైర్ చేస్తాం. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు డిసెంబర్ 2023లో
హైర్ చేసిన తర్వాత అతను 10 నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు, వాళ్ళకు పిల్ల పుట్టింది. అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న, అంటే ఇప్పుడు మన డిసీజ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళకు చెప్తే అప్పుడు A1 ఇంకా A4 అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ వేయడం జరిగింది. దీంట్లో ఇంకో కోణం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ. ఇక్కడ A2 అండ్ A3 మన ఈ CK కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ బిలాంగ్ టు పద్మశాలి కమ్యూనిటీ. సో ఈ పద్మశాలి కమ్యూనిటీకి మనము కొంతవరకు వివక్ష కూడా ఉంది కాబట్టి నేను ఎట్లా చంపడంలో మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి 15 lakhsకి సుపారీ మాట్లాడతాం. A1 అండ్ A4 సుపారీ మాట్లాడి అందులో A3 అంటే వాళ్ళ మన A2 వాళ్ళ రిలేటివ్కి 3 lakhs, then 12 lakhs. ఇప్పుడు అక్టోబర్లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు. 1 month బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్గా రావడము, అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పనిచేస్తారో చూడడము. ఇది మన ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు, లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు, షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు, ఎక్కువ ఎవరితో ఫోన్లో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా ప్లానింగ్లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరకొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు. కార్లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేసి A3 వాళ్ళ బైక్, ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు. మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని ఈ సురేష్ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు 2 days ముందే ఒక పర్సన్, అంటే వీళ్ళ అటెండర్ ద్వారా, శివ అనే అటెండర్ ద్వారా 2 days ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో మర్డర్ చేసిన తర్వాత ఆ 2 days ముందే పెట్టిన బైక్లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెర్లపల్లి వరకు బైక్లో వెళ్తారు. బైక్లో వెళ్ళి అక్కడ వదిలేసిన A3 వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెరువుగట్టుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయా అమ్మనబోలు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు, ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు, గ్లవ్స్ కూడా వేసుకుంటారు. సో పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు. తప్పుదారి పట్టేనికి 3 vehicles మారుస్తారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్ వేసుకుంటారు. అక్కడ ఉన్న DVR అంటే CCTV కెమెరాకి సంబంధించిన రికార్డింగ్ అనుకొని DVR అనుకొని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు అమ్మనబోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు, ఈ DVR అన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేసినాం, అట్లనే చేసినాం. ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి తీస్తారు. బట్ DSP గారి ఆధ్వర్యంలో 2 town CI గారు, 1 town CI గారు, మన SI రూరల్ గారు, SI తిరుపతి, SI కనగల్ అందరూ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా A1 ఇంకా A4ని మనం ఇవాళ హైదరాబాద్లో పికప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2ని మన నార్కెట్పల్లిలో పికప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక మారుతి జెన్ కార్, ఒక 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది, ఒక 6 cell phones కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాం. రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఇంకా డీటెయిల్గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాం.